ఆగండి, ఆగండి, ఆగండి. ఒక్కసారి ఆగండి. అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. ఈ సాక్ష్యం విన్నారంటే మీరే ఆశ్చర్యపోతారు. అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుతున్నారా? దేవునికి మహిమ కలుగును. అద్భుతమైన సాక్ష్యం అండి. వారి మెసేజ్ చూడండి. అమ్మ, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరందరూ నన్ను ఇలా ప్రేమిస్తుంటే ఎందుకు సంతోషంగా ఉండను? మీరందరూ ఇలా ప్రేమించినప్పుడు నేనెంత సంతోషంగా ఉంటే, మనందరం కలిసి యేసయ్యను ప్రేమించినప్పుడు యేసయ్య ఎంత సంతోషంగా ఉంటారు? ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆవిడ ఉన్నారు మన దగ్గర. వాళ్ళ అప్పచెల్లెలిద్దరండి. మరి చాలా నమ్మకం. మన ప్రార్థన అన్నా, మన యొక్క విధానం అన్నా, మన సాక్ష్యాలు, మన పాటలు అన్నీ చూసి చాలా నమ్మకం అన్నమాట. అయితే వాళ్ళకు ఒక సిస్టర్ గారు ఉన్నారు ఇండియాలోను. ఆ బిడ్డకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అంతకుముందు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు. టైఫాయిడ్ జ్వరం వస్తే టైఫాయిడ్ జ్వరం కోసం మనం ప్రార్థన చేసాము. సరే కదని వెళ్ళి ఒకసారి టెస్టులు చేయించుకుంటే ఆ పాపకి అనుకోని రీతిలో మళ్ళీ ఇంకొక బలహీనం వచ్చింది. ఆ బలహీనంలో వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. టైఫాయిడ్ జ్వరం కొంచెం సర్దుకుంది, బాగానే ఉంది అనుకునేప్పటికి మళ్ళీ ఇంకొక బలహీనం, కిడ్నీ కాడ నొప్పి ఏంటో మరి తేడాగా ఉంటే వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. టెస్టులు చేయించుకుంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని వచ్చిందండి. రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా అన్నారు. సరే కొన్ని మందులు ఇస్తున్నాం, మందులు వాడి రావాలి, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. అయితే పాప నాకు గబగబా మెసేజ్ పెట్టారు, అమ్మగారు చెల్లెలకి ఇంకా వివాహం కూడా అవ్వలేదండి, ఆపరేషన్ అంటే మరి చాలా బాధాకరమైన విషయం కదా, చాలా బాధపడుతున్నారు అప్పచెల్లెలు ఇద్దరు కూడా. అమ్మగారు ఎలాగంటే మీరేం కంగారు పడకండి, ప్రార్థన చేద్దాం, దేవుడు ఉన్నారు మన పక్షాన, దేవుడు కార్యం జరిగిస్తారు, టెన్షన్ పడద్దు, ప్రార్థన చేద్దాం అనుకున్నాను. ఇంకా ఈలోపు మందులై వాడుతుంది. మరి అలాగే డాక్టర్ అమ్మగారు కూడా ఆపరేషన్ త్వరగా చేయాలి, మందులు వాడి త్వరగా వచ్చేయమని మళ్ళీ వెళ్ళాక టెస్టులు మొదలు పెట్టారండి. దేవుని బిడ్డారు ఎంత అద్భుతం అంటే నిజంగాను వాళ్ళకి ఈ యొక్క సంతోషంలో ఏడుపు వస్తుంది కానీ వాళ్ళు సంతోషించట్లేదు. ప్రభు ఎంత అద్భుతం చేస్తారు మా ఎడలని. అయితే మళ్ళీ టెస్టులకు వెళ్ళినప్పుడు ఫస్ట్ టెస్ట్లో 3 రాళ్ళు ఉన్నాయని చూపించారు. తర్వాత మళ్ళీ ఇవన్నీ అవ్వాక వెళ్ళి ఈ పాప మళ్ళీ వెళ్ళి టెస్టులు చేయించుకున్నప్పుడు రాళ్ళు లేవు, ఆపరేషన్ పడదన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమో చూసారా. మనం అందరం ప్రార్థన చేశాక మళ్ళీ ఆ బిడ్డకి ఆపరేషన్ చేయాలి, మందులు వాడి రమ్మన్నారు. ముందు టెస్టుల్లోనూ రాళ్ళు ఉన్నాయని వచ్చింది, తర్వాత టెస్టులు చేస్తే రాళ్ళు లేవంటండి. డాక్టర్ అమ్మగారు ఆశ్చర్యపోయారంట, నీకు ఆపరేషన్ ఏంటి, ముందు టెస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వు మాట్లాడదామని సర్టిఫికెట్లు చూస్తే ఆటలోనికి ఇట్లోకి చాలా తేడా ఉందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. మందు వాడకుండ జబ్బు మాన్పి వెయ్యగలవు తండ్రి, మందు వాడకుండ జబ్బు మాన్పి వెయ్యగలవు తండ్రి, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఆపరేషన్ పడుతుందంటే చాలా భయం వేసిందండి. పాపకి ఇంకా వివాహం అవ్వలేదండి. చాలా అడ్లిపోయామండి. సరే కదా ఇవాళ వెళ్ళి టెస్టులు చేయించాక ఇంకా ఆపరేషన్ రెడీ చేసేస్తున్నారు. ఆపరేషన్ రెడీ చేసే టయానికి ఆ టెస్టులో రాళ్ళు లేవు, నీకు ఆపరేషన్ పడదని డాక్టర్ అమ్మగారు ఆశ్చర్యపోయారు. ఎంతండి ఇది అద్భుతం అండి, ఇది జరిగిన వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం జరిగితే వాళ్ళిద్దరు అప్పచెల్లిద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువా మా దుఃఖానికి సంతోషాన్ని ఇచ్చావు తండ్రి, కానీ మాకు సంతోషం రావట్లేదు, కానీ నీవి చేసిన కార్యానికి నీ పాదములు పట్టుకొని పన్నీటితో ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. దేవునికి మహిమ కలుగు. అమ్మ మీ ప్రార్థన చాలా శక్తివంతమైనది. మరి ఈ దైవాత్మ రమ్ము గ్రూప్లోకి వచ్చాక మాకు ఎన్నో అద్భుతాలు చేశారమ్మా, చెప్పటానికి లెక్క సరిపోవట్లేదు. దేవుడి కార్యం మరి ఎలాగా నా బిడ్డకు పెళ్ళవలేదు, ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయారు ఇద్దరు కూడాను. కానీ దేవుని కృపను బట్టి ఆ బిడ్డని గొప్ప స్వస్థత కలిగజేశారు. మరి గొప్ప వివాహం కూడా ఎలాగా ఆ బిడ్డ నిమిత్తం మీరు అందరూ కూడా నిసా పేరండి, ఆ బిడ్డ నిమిత్తం అందరూ కూడా దయచేసి ప్రార్థించండి. సాక్ష్యము దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. సాక్ష్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి, ఆమెనని చెప్పండి. మరి నా తండ్రి